ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనము. మేలు చేయు గోరువాడు ఉపయుక్తమైన క్రియ చెయ్యను, కీడు చెయ్యు గోరువానికి కీడే మూడును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మేలు చేయు గోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయు గోరువానికి కీడే మూడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయమును తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయమును తెచ్చును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుమా. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనంలో. మనం మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అనేక మేలు చేసితమని తగిన కాలమందు పంట పొందుము. కాబట్టి మనకు సహాయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరి వారి ఎడల మేలు చేయుదము. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనము. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగ చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములపతి యెహోవాయగు యెహోవా మీకు తోడుగా నుండును. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నువ్వే, కేడెముతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించేవారు నేను గురించి ఉల్లసింతురు. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. ఆశీర్వాదముకు వారసులకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహోన్నతుడైన దేవ, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ మేలు చేయగోరుగారుగా ఉండి యుక్తమైన క్రియ చేయడానికి శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంలో మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.